మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ పిల్లకొచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా. రాయుడు డెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో. ఎవడ్రా నువ్వు? లేబర్, నేల క్లాస్ టికెట్ గారిని. ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే. డైలాగులు మాత్రమే కాదు, యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గానే. మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్, నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజే. ఆఫ్టర్ ఆల్ కూలీ ఏంట్రా నీ ఛాలెంజ్? కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే, ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరెంచుకొచ్చిందా? నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం. ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్. అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా? మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా, చేయించమంటావా? ఏంటది? పెళ్లి 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 పెళ్లి. వాకే మై డియర్ లేబర్స్, మొదలెట్టండి పెళ్లి మేళం. ఏంటయ్యా రాయుడు, మా లేబర్ వాళ్ళంటే నీకు అలుసుగా ఉందా? అది మర్యాదగా నీ కొడుకుతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టించు, లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మోటార్ సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతుకేంటో. అది ఏంటి అలా చూస్తున్నావు? ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా? అది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. చెప్పు, పెళ్లి చేస్తావా, కొట్టు మూస్తావా? సౌండ్ తో అడగండి, సౌండ్ తో అడగండి. చెప్పు, పెళ్ళా క్లోజింగా? ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు? నీ పరువు ఎలాగూ దక్కించుకోలేకపోయావు, దాంతో పాటు మా పరువు కూడా తీశావు. కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో. రండి రా బాబు, ఈ పెళ్లి మనం జరిపిద్దాం. రండి రండి. ఏంటే చూస్తున్నావు? అసలు పెళ్లి నేను చేస్తా.